యెహోవా మీకు తోడైండును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృపగల నామములో వారం దినాలు దేవుడు ఆయన కృపలో మనల్ని కాపాడి మరి యొక్క శుక్రవారం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు సన్నిధిలో కనబడడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసినట్లుగా దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు, మనం ఎప్పుడు సంతోషిస్తాం? నా ప్రార్థన మీరు గమనించుంటే చక్కని సమాధానం చెప్తారు. పండగ పూట పిల్లలు ఇంటికి వచ్చారనుకోండి, అసలు క్రిస్మస్కి మేము అసలు వారం వెళ్ళిపోయేవాళ్ళం మా ఆయన గారి గల్ఫ్లో ఉన్నప్పుడు పిల్లలు వేసుకొని. అయినా సరే మా నాయన మా కొరకు రోడ్డు మీదకి వచ్చేది చూస్తూ ఉండేవారు. ఇంకా రాలేదు పిల్లలు, ఇంకా రాలేదు పిల్లలు అంటే 10 సార్లు ఇంటికి రావడం, రోడ్డు మీదకి వెళ్ళడం. వస్తానంది కదా, వస్తుందండి దానికి 3 పనులు అని మా అమ్మ అంటున్నా. ఆయన 4-5 సార్లు రోడ్డు మీదకి వచ్చి చూసుకుంటూ ఉండేవారు. ఇంకా మేము వెళ్ళడమే తరుడు. ఎంత సంతోషమో! పిల్లలు రిక్షా దిగడం, అంత ఎక్కాడు. ఆయన గబగబాలు ఎత్తుకుని కొబ్బరి బండాలు తీసేవాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళని వీళ్ళని హడావిడి చేసి కొబ్బరికాయలు కొబ్బరి బండాలు తీయించడం. ఆ కోడి ఫారం ఉండేది, అక్కడ పరిగెట్టుకుని వెళ్ళిపోయి గబగబా కోడిని తీసుకుని ఇక లేదా నాటుకోడి ఉండే పట్టుకుని కంటే సంతోషం. మా అత్తలు వచ్చేవారు, ఇప్పుడు దాకా చచ్చి వెళ్ళడానికి పడుకున్న కరింట్లో వీళ్ళు చూడడంతో మీకు ప్రాణాకంగా వచ్చేసింది అనేవారు. అంత బలహీనతలో సైతము పిల్లలను చూడడంతోనే సంతోషంతో ఆరోగ్యం వచ్చేసింది, ఆనందం వచ్చేసింది. పిల్లలకి ఏమని పెట్టాలి, ఏం చేయి, అవి చెయ్యి చెయ్యి చేయి మా అమ్మని తొందర చేసేవారు. అప్పుడు అనుకునేది అనమాట, నేను తల్లిదండ్రులు ఎంత ఆశతో మన కొరకు ఎదురు చూస్తారు. నేను చాలా అలసిపోయి ఎక్కడైనా అనుకునేదాన్ని వెళ్ళడం. పండగకి బాగా బట్టలు కుట్టేస్తాను, మిషన్ రాత్రులు పగలు. ఇంకా అలసిపోయి తర్వాత వెళ్దాంలే అనుకునేదాన్ని. కానీ ఒకరోజు పిల్లలు ఊరుకోరు కదా, వేరే గురించి అయినా సరే పిల్లల పని సరే రిక్షా పిలుచుకుని ఎక్కాను. వాళ్ళ యొక్క ఆ ప్రేమ, వారి యొక్క హడావిడి చూసినప్పుడు నేను అనుకున్నాను, వీళ్ళు ఎంత నిరాశపడుతుంది కదా నేను రాకపోతేనే. ఎంత ఆశతో తల్లిదండ్రులు పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు అని అప్పుడు అర్థమయ్యి, అప్పుడు నాకు ఈ లెసన్ అర్థమైంది. ఏ లెసన్? దేవుడు కూడా మనం ఆయన సన్నిధికి వెళ్తామని ఎదురు చూస్తా ఉంటాడంట. ఆదివారం మన సన్నిధికి వస్తామని చూస్తూ ఉంటారంట, శుక్రవారం సన్నిధికి వస్తామని చూస్తూ ఉంటారంట. మనకంటే ముందే వచ్చేస్తారు, వచ్చి గేట్ శబ్దం అయిందా, మా పిల్లలు వచ్చారా, మా పిల్లడు వచ్చాడా ఆయన మనం బయటికి వెళ్ళా చూస్తాం చూడండి. గబగబా కారు శబ్దం అయిందనేసి ఏ కారు వచ్చినా సరే మన పిల్లలు వచ్చారని బయటకు వెళ్తాం. అలాగూ మనం ఎలాగ ఎదురు చూస్తామో మన కన్నతండ్రి కూడా మన కొరకు అలాగే ఎదురు. మనం రాలేదనుకోండి, మన తల్లిదండ్రులు డిసప్పాయింట్ అయినట్టు. మనం రాకపోతే ఎవరు డిసప్పాయింట్ అవుతారండి? వచ్చిన వెంటనే చూడడానికి ఎంత సంతోషమో, ఏం వండాలా, ఏం చేయాలా, ఏం పెట్టాలా, ఏమి ఇవ్వాలా, ఏమి ఇచ్చి ఇవే ఆలోచనలు. మన తండ్రి కూడా అంతేనండి. మనం ఆయన సన్నిధికి వస్తే చాలు, ఆయన మన ఎడలో ఉన్న ప్రేమను ఆయన మనకు కనుపరుస్తారు. కనుక ఆయన గుడారము చాలా పవిత్రమైనది. ఇది ఆయన గుడారం, మనం ఉండే స్థలం కదండి, ఆయన గుడారం. కనుక ఈరోజు పరిశుద్ధ గుడారం అనే మాట మీద దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థంభములను ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడను. అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సుగంధ ధూపత్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతికరయు నిబంధన పలకలను ఉండెను. ఈరోజు గుడారము అనే మాట మీద దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. మనం ఇప్పుడు నివాసం ఉండేది ఒక గుడారం.
దేవుని మందిరము, దేవుని నివాసం ఉండే గుడారం. మన శరీరములో మన ప్రాణము ఈ శరీరం అనే గుడారములో నివాసం ఉంది. ఇవన్నీ శిథిలమైపోయే గుడారాలు. కానీ శిథిలము కాని గుడారం మనకు ఒకటి ఉన్నది అని అంటాడు పౌలు ఈ అధ్యాయం మనం చదువుకున్న భాగంలో. అది పరలోకములో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన గుడారము. ఇక్కడ మొదటి గుడారము, రెండవ గుడారము, పరిశుద్ధ గుడారము, అతి పరిశుద్ధ గుడారము. పరిశుద్ధమైనది ఈ శరీర సంబంధమైన జీవితము, అతి పరిశుద్ధమైనది ఆత్మ సంబంధమైన జీవితం. పరిశుద్ధమైన ఈ గుడారాన్ని ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన మాటలు, మన చూపులు, మన ప్రవర్తన, మన నడవడిక, మన ఆహార నియమము, మన అన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఈ గుడారము పరిశుద్ధంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఈ గుడారాలు పాడైపోవడానికి కారణం ఏంటండి? ఈ గుడారాలు పాడైపోవడానికి కారణం ఏంటండి? దీన్ని నిండగా త్రావులతో నింపుకుని, ధూమపానాలతో నింపుకుని, పాపముతో వ్యభిచారంతో నింపుకుని, దేవునికి ఆయాసకరంగా తిండిబోతులుగా, త్రాగుబోతులుగా, దేవునికి విరోధంగా జీవిస్తున్న కారణాన్ని బట్టి ఈ గుడారం ఏమైపోతుంది? పాడైపోతుంది. దేవుడు మనందరికీ మంచి శరీరాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కానీ దీన్ని మనం ఏం చేస్తున్నాం అనమాట అండి? కాపాడుకోలేకపోతున్నాం. కాపాడుకోకుండా దీన్ని ఏం చేస్తున్నాము? పాడు చేసుకున్నాం. డాక్టర్లు అంటారు కదా, అయ్యా నీది మంచి ఆరోగ్యమే, కానీ నువ్వు తాగి నీ యొక్క ఊపిరితిత్తుల్ని పాడు చేసుకున్నావు కనుక నువ్వు పాపము చేసి ఈ గుడారాన్ని పాడు చేసుకుంటున్నావు. ఇప్పుడు ఈ గుడారంలోకి ఆయన రావాలి అనంటే ఇది ఎలా ఉండాలన్నమాట? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడడు అని వాక్యం చెప్తుంది. కనుక పరిశుద్ధమైన గుడారములో దేవుడు ఆయన నివాసం చేయడానికి ఆయన ఇష్టపడతాడు. అతి పరిశుద్ధ గుడారము మొదటిది పరిశుద్ధ గుడారము, రెండవది అతి పరిశుద్ధ గుడారం. ఈ అతి పరిశుద్ధ గుడారంలో 3 వస్తువులు పెట్టాడు ఆయన. మనకందరూ తెలిసిన విషయాలే, కానీ ఈరోజు నేను కూర్చుని ప్రార్థన చేసుకున్నాను ఏ వాక్యం చెప్తాము అని. నేను ఈ బైబిల్ తెరవడంతోనే అంటే పత్రికలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే పత్రికలు పచ్చం లాంటి మన పేతురు పత్రిక చెప్పాను, పేతురు పత్రిక కదా. పత్రికల్లో చాలా శ్రేష్టమైన మాటలు పౌలు గారు రోమా పత్రికతోటి ప్రారంభించారు. ఆయన హెబ్రీ పత్రికతోటి ఆయన పత్రికలు ముగించారు. చాలా శ్రేష్టమైన పత్రికలు, కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన పత్రికలు ఇప్పటికీ జీవాన్ని పోస్తున్నాయి. ఎందుకంటే దీంట్లో ఏముందన్నమాట అండి? జీవపు మాటలు ఉన్నాయి. వారు పవిత్రమైన శరీరాలు కలిగి వారి గుడారాన్ని పవిత్రంగా ఉంచుకున్నారు. దానిలో దేవుడు అతి పరిశుద్ధమైన వస్తువుల్ని పెట్టాడు. దీనిలోనూ ఆత్మ, మన లోపలే ఉందండి ఆత్మ. ఈ ఆత్మలో అతి పరిశుద్ధమైన వస్తువుని పెట్టాడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో 9వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను చూడండి. 2వ తెర ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. అందులో సువర్ణ దప్పటియు అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికరయు నిబంధన పలక. మూడు వస్తువులున్నాయి. ఒకటి కింద నుంచి పైకేద్దాం, నిబంధన పలకలు. 2 చిగురించిన అహరోను చేతికర్ర. 3 మన్నాతో నింపబడిన బంగారు పాత్ర. ఈ 3 వస్తువులు అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడ్డాయి. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, నేను పెద్ద ఎక్కువ చెప్పను. లోపల ఉండే ఈ మనం చాలాసార్లు వింటున్నాం ఈ పరిశుద్ధ స్థలం గురించి, గుడారాన్ని గురించి. ఇవి నేను చెప్పేది మా అల్లుడి గారు కూడా చెప్పారు, మనకి చూపించి కూడా చెప్పారు గుడారం గురించి.
నేను ఇంకా లోపలికి చెప్పాలని ఆశపడుతున్నాను, ఇంకా కొంచెం లోతుగా చెప్పాలని ఆశపడుతున్నాను. అవి ఆ రోజుల్లో ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన మందిరం కట్టక ముందు వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన గుడారం, ఆ గుడారాలో ఉండే ఆ పరికరాలు, ఆ పరిశుద్ధమైన ఆ స్థలం. తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో ఈ యొక్క మందస్సాన్ని పెట్టేటప్పటికే దీంట్లో ఉన్న పరికరాల్లో పలకలు ఒకటే ఉన్నాయి, కానీ చిగురించిన కర్ర కానీ మన్నతో ఉన్న బంగారం పాత్ర కానీ కనబడలేదు అనే మాట వాక్యంలో చూస్తాం. ఆ సొలొమోను మహారాజు ఆ మందస్సాన్ని తీసుకువెళ్ళి పెట్టేటప్పటికి ఈ మూడు ఉండడానికి కారణం, ఈ మూడు ఎక్కడ ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అనేది ఈ దినాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో గమనిస్తాం. మొదట ఈ పరిశుద్ధ స్థలంలో ఉండేవారు పరిశుద్ధులు. మొదటి పరిశుద్ధ, నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలానికి దీనికి మధ్యలో ఇక్కడ ఒక మనం యేసయ్య ఫోటో ఉంటుంది అండి. ఇది మందస్సం, లోపల ఏంటండి మందస్సం. ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఆవరణంలో అందరూ ఉంటారు, పరిశుద్ధ స్థలములో ప్రతిష్ఠించబడిన వారు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క మందసం దగ్గరికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక పర్యాయమే వెళ్తాడు. కనుక ఈ పరిశుద్ధ స్థలములో ఉండే ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ఈ పరికరాలు మనలో కూడా ఉండాలి. మొదట నేను బయట చెప్పేస్తాను, తర్వాత లోపల అనుభవాలు చెప్తాను. నిర్గమాకాండం 16వ అధ్యాయము 33-34 వచనాలు చదువుతాం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 33-34. అక్కడ దేవుడు ఆయన యొక్క కృపగల నామములో ఇశ్రాయేలీయులను ఉద్దేశించి వారు పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించాలని దేవుడు తన యొక్క బిడ్డలకు ఇచ్చిన ఒక శ్రేష్టమైన, నేను 4వ వచనాన్ని ఒకసారి చదువుతాం, తర్వాత 33-34 చదువుతాం. 16వ అధ్యాయము 4వ వచనం. మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి మధ్యము ఆనాడే కూర్చుకోవలను. ఎందుకు ఏ రోజు ఆహారము ఆ రోజే కూర్చుకోవాలని చెప్పారు? అది కదండి. ఇక్కడ ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో, ఇది ముఖ్యం. వాక్యానుసారంగా నడుస్తామో లేదో అని దేవుడు మనం పరీక్షిస్తాడు. పరీక్ష కోసం అన్నమాట అండి. మనము అలాగూ దేవుడు చెప్పినట్లుగా జీవిస్తామో లేదో అని దేవుడు పరీక్షిస్తాడు. అబ్రహాము దేవుడు అడిగినట్లుగా తన కుమారుడు ఇస్తాడో లేదో అని చెప్పి అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. పరీక్షించినప్పుడు అబ్రహాము అసహ్యుడ వేలేయడా? దేవుడు అంటాడు కదా, అబ్రహమా నాకంటే నీ కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నావేమో, నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావో లేదో నేను పరీక్షించాను అంటాడు. పరీక్షించినప్పుడు అబ్రహాము పాస్ అయ్యాడు కనుక తన యొక్క జనాంగాన్ని తరతరాలకి దేవుని బిడ్డలుగా ఆశీర్వదించాడు. దేవుని మహిమకలుగా హల్లెలూయా. మనలను దేవుడు పరీక్షిస్తాడు. ఎందుకనంటే మనము స్థిరముగా ఉంటామో లేదో, మనము నిలకడగా ఉంటామో లేదో, మనం నిజాయితీగా ఉంటామో లేదో, మనము దేవునికి నిజమైన పిల్లలుగా ఉంటామో లేదో అని ఆయన పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు మనము పరీక్షలో నిలబడాలి. పరీక్షలో నిలబడినప్పుడే మనకి పాస్ మార్కులు పడతాయి. కనుక దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఏ రోజు ఆహారము ఆ రోజే వారిని తీసుకోమని ఎందుకు చెప్తున్నాను తెలుసా? వీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నా మాట వింటారో లేదని పరీక్షించడానికి. ఎలాగంట? ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకోవాలి. ఒక కొల, అది ఆ ఉమేర్ అనేది దాని కొల అంటే తెచ్చుకోవాలి. ఎవరికైనా సరే కొంచెం
ఆశ ఎక్కువ ఉండి ఎక్కువ తెచ్చుకున్నాడు అనుకోండి, ఇంటికి వచ్చి కొలుచుకుంటానంటండి అంతే ఉండేదంట. నేను 4 చీరలు 4 మెరుగు కొలుచుకున్నాను, 4 చీరలు తెచ్చుకున్నాను, కానీ మాకు చీరేముంది అనుకునేవాడంట. నేను ఇంత తినలేను అనుకుని కొంచెమే తెచ్చుకున్నాను, కానీ ఇది చీరేముంది. తక్కువ తెచ్చుకున్నా అంతే ఉంది, ఎక్కువ తెచ్చుకున్నా అంతే ఉంది. నేను మీకు కాఫీ పెడతా ఉంటాను, పనులకి పెడతా ఉంటాను, అలా చూసి కప్పులు వేస్తాను. అని ఎంతమంది ఉంటారు అంతే అవుతుంది. అది మా వాళ్ళు అంటారు మీకు ఈ మాత్రం బాగా తెలుసండి అంటారు. నాకు ఏం తెలీదు, పెడతాను అంతే. ఎంతమంది ఉన్నారా అని అంటాను. 4 ఉన్నారమ్మా, 5 ఉన్నారు, 6 ఉన్నారు, పెడతాను. అలా పోస్తా ఉన్నాను. కరెక్ట్గా ఎన్ని కప్పులు ఉంటాయి, ఎన్ని కప్పులు పెడతాను అన్ని కప్పులే అవుతుంది. అది మీకు అంతా ఎక్కువ అవుతుంది. నాకు ఈ వాక్యం గుర్తొస్తుంది. నేను అలా చూస్తూ ఉంటాను. నా చూపులో దేవుని చూపు, దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. నేను ఒక 30 సంవత్సరాలు లేదా ఒక ఇంచుమించు 1920 కోసం మేము ఈ మందిరాన్ని ప్రతిష్ఠించాము ఇక్కడ ఎస్ ఏరియాలో. అంతకుముందు అక్కడ ఉండేది. ఇతర మేము బెడ్రూమ్స్ కట్టేసిన చోట అక్కడ ఉండేసరికి ఈ చివరి చాచేవారికి ఆ 44 గీడు దాకా కూర్చుండేవారు. అప్పుడు సన్నిధిలో అక్కడ ఉండే కాదు, చాలా మంది వచ్చేవారు. చంద్రబాబు లక్ష్మి గారు రోజు కాలేజ్కి వచ్చేవారు ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి. ఇక శనివారం వస్తుంది అప్పుడు, శుక్రవారం కాకుండా శనివారం మంగళవారం పెట్టేదాన్ని. నేను ఇలా వాకింగ్ చెప్తాను. ఒక ఆవిడ మంచిగా తాగుతూ ఉంటే అలా ఎందుకో చూశాను. ఒక్కోసారి ఒక చూపు అలా మారుతూ ఉంటుంది. నాకు తెలియకుండానే అది దేవుడి చూపు అన్న సంగతి తర్వాత నాకు అర్థం అవుతుంది. వాకింగ్ చెప్తా ఉన్నప్పుడే కానీ జస్ట్ ఇలా చూస్తున్నప్పుడు కానీ. అందరికీ లాస్ట్లో ప్రేయర్ చేస్తారు కదా, వాటర్ తెచ్చుకుంటారు. అందరూ వాటర్ తెచ్చుకున్నారు. ఇంకొక ఆవిడ సీతమ్మ గారు ఒక ఆవిడ వచ్చారు. అమ్మ మీరు నీళ్ళు తెచ్చుకోలేదా అన్న. అంటే నేను నీళ్ళు తెచ్చుకున్నానమ్మా తాగడానికి, అవి తాగేందుకు కొంచెం ఉన్నాయమ్మా, ఇంటికి ప్రారంభం చేస్తారా అన్న. వరలక్ష్మి గారు పక్కన అన్నారు, ఆ మాట నాకు కొంచెం చెప్పాను. లేదమ్మగా నేను తాగానండి అన్నారు. పర్వాలేదు అండి అనేసి అన్నారు. నేను ఇలా చూసాను, ఏమ్మా అన్నాను. మీరు చూస్తున్నప్పుడే ఆవిడ తాగుతున్నప్పుడు మీరు చూస్తున్నప్పుడే నీళ్ళు రక్తంగా మార్చబడడం నేను చూశాను. హల్లెలూయా. ఈ రోజుకి వారు మనందు దేవుని యందు విశ్వాసం ఇచ్చి నా యందు ప్రేమించడానికి కారణం ఏంటంటే ఎన్నో సాదృశ్యాలు దేవుడు వారు చూశారు మన ప్రార్థన ద్వారా. ఆ నీళ్ళు అప్పుడే మీరు అలా చూసినప్పుడే మీరు రక్తంగా మార్చబడడం నేను చూశాను. దేవుని చూపు మన మీద పడితే చాలండి. దేవుని చూపులో శక్తి ఉన్నది. దేవుని చూపు చాలా ప్రభావం కలిగింది. ఇక్కడ నేను ఏ మాట గురించి చెప్తున్నాను కదండి. దేవుని యొక్క మాటలో శక్తి ఉన్నది. నా కాదు గురించి చెప్పాను కదా, చూపు గురించి చెప్పినప్పుడు ఎంత పెట్టినా సరే అంతే ఉంటుందండి. మీరు ఇంటికి వెళ్ళి కొలుసుకుంటారంట, ఎంత కొలిసినా సరే అంతే ఉండదండి. ఎక్కువ కొలుసుకున్నవాడు ఎక్కువ ఉండేది కదంట, తక్కువ కొలుసుకున్నవాడు తక్కువ కదా. ఎందుకనంటే మీరు ఆయన మాట వింటారో లేదని పరీక్షించడం కొరకు ఆయన అలాగూ పెట్టారు అన్న సంగతి మన వాక్యం ద్వారా గమనించగలుగుతున్నాం. ఇప్పుడు మన పాటలో 33, 34 చదువుతాం. 16, 33. ఓమేరు పట్టు పాత్రను ఇప్పుడెను. కాబట్టి మోషే ఆరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబట్టకు సాక్ష్యము మందసము ఎదుట అహరోను దాన్ని ఉంచెను. ఇప్పుడు ఎంత వచ్చారండి దాంట్లో ఆయన కూడాను ఎంత కొలుసుకోమని చెప్పారండి ఆయన ఓమేరు. అందుకనే మందసంలో పెట్టేటప్పుడు కూడా ఓమే అంటే దేవుని యొక్క మాట, ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో ఉన్నది. ఆయన మాట చొప్పున మనం నడవాలని ఆయన కోరుకుంటున్నారు. ఆ ఓమేరు పట్టే అంతే ఓ బంగారు పాత్రలో పెట్టి దాన్ని మందసంలో పెట్టు. ఈ మన్నా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం.
ఇప్పుడు అతి పరిశుద్ధ స్థానం ఏదని చెప్పానండి, మన ఆత్మ. ఇప్పుడు దీనిలో మన హృదయంలో ఏముండాలన్నమాట అండి, వాక్యం ఉండాలి. అతి పరిశుద్ధ స్థలంలో మనం జీవించే మన ఆత్మీయ జీవితంలో వాక్యం ఉండాలి. ఆయన వాక్యమే మనను బ్రతికించేది, ఆయన వాక్యమే మనను బలపరిచేది, ఆయన వాక్యమే మనను స్థిరపరిచేది, ఆయన వాక్యమే మనను సరిచేసేది. మనుషులు మనం చెప్తే మనకంత నమ్మకం రాదు, కానీ ప్రభు వాక్యం ద్వారా మాట్లాడితే మన హృదయానికి నమ్మిక వస్తుంది. ఎవరైనా గద్దిస్తే మనం ఒప్పుకోము, కానీ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే దిద్దుకోవడానికి ఇష్టపడతాం. ఎందుకనంటే ఇక్కడ ఆయన ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. నెంబర్ 1 వాక్యం. మన్నా దేని సదృశ్యం చెప్పారండి, వాక్యానికి. ఈ వాక్యము మనము దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడుచుకుంటామో లేదని మననైనా పరీక్షించినప్పుడు మనము విజయము సాధించే వారంగా ఉండాలి, కానీ ఓడిపోయే వారంగా ఉండకూడదు. నెంబర్ 2 రెండో మాట, సంఖ్యాకాండము 17వ అధ్యాయము. మనందరికీ తెలుసు, దాతాను, కోరాహు, అబీరాము. వీరు ముగ్గురు మోషేకిని దేవునికి విరోధంగా కొంతమందిని పోగు చేశారు. పోగు చేసేవాడు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు కదండి. స్వార్థం. పోగు చేసేవాడు అందరికీ ఏంటండి, స్వార్థం. స్వార్థం ఉన్న వాళ్ళే సపరేట్ అయిపోయి పోగు చేస్తూ ఉంటారు. వేరుంట కోరువాడు కదండి, స్వేచ్ఛానుసారుడు. ఇప్పుడు ఈ అబీరాము, కోరహు, ఈ దాతాను ముగ్గురు కలిసి ఒక 25 మందిని వాళ్ళ పక్షంగా పోగు చేసి మోషే దగ్గరికి వచ్చి అంటాడు, నీవే ఇప్పుడు మాకు లీడరా, నీవే నడిపిస్తావా, మేము లీడర్స్గా ఉండలేమా, మాకు లేదా నడిపించే సత్తా అని వారు మోషే మీద తిరగబడతారు. మోషే వారు సాగిలు పడిపోతాడు, అయ్యారా అలాగ అనబాకండి, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే మీరు నడిపించండి, నాకు కొంచెం బాధ తగ్గుతుంది అని చెప్పిన వారు వినరు. వినకపోతే దేవునికి కోపం వస్తుంది, మోషేకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే చెప్పిన ప్రజలందరూ ఏక మనసుతోటి, ఏక ఆత్మతోటి, ఏక భావముతోటి వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. 1వ వచనాలు, ఆయన విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానము ఇంకా నిలిచుండగానే ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉండండి. ఎందుకంటే వాగ్దానం ఉంది, అందరూ వాగ్దాన దేశంలో ప్రవేశించడం కొరకే బయలుదేరి వచ్చాడు కదండి. నేను చాలాసార్లు చెప్తానే ఉంటాను, అందరూ మేఘం క్రింద నడిచేది, అందరూ ఒకే బాప్తిసం, ఒకే మోషేని బట్టి సముద్రంలో ఒకే బాప్తిసం పొందిరి, అందరూ ఒకే మన్నాను భుజించిరి, అందరూ ఒకే బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే అందరూ వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు. కారణం ఏంటి? ఆయన మాట వినలేదు. దేవుడు కోరుకునేది ఏంటండి? ఆయన మాట వినడం. ఆయన మాట వినని కారణాన్ని బట్టి అనేక మంది అరణ్యంలో నశించిపోయారు. మన జీవితంలో దేవుని యొక్క మాట వినడం దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు ఇలా ముగ్గురు మోషే మాట వినలేదు, దేవుని మాట వినకుండా వారు ఈ ప్రజలందరినీ తప్పు త్రోవ పట్టించేశారు. మోషేకి కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత సామాన్యమైన మరణం వస్తే నన్ను దేవుడు ఏర్పాటు చేసినట్టు కాదు, వీళ్ళ మరణాన్ని బట్టి మీ అందరికి భయం రావాలి అని చెప్పినప్పుడు నేల నెరవేర్చేసింది. దాతాను, అబీరాము కుటుంబాలు. కోరహు కుటుంబం దీంట్లో పిల్లలు రాలేదు, తన భార్య రాలేదు. అక్కడ వారి భార్య పిల్లలు రాసి ఉంటుంది. అబీరాము, దాతాను భార్య పిల్లలు. కానీ కోరహు ఒక్కడే మిగిలిపోయాడు. ఎందుకు చెప్పినా తన భార్య చాలా విశ్వాసి, తన పిల్లల్ని భక్తి మార్గంలో పెంచుకుంది కనుక ఇది తప్పునైనా మీరు మీ నాన్న అయిపోయాడు వాకండి. ఎందుకంటే దేవునికి మనుషులకి విరోధంగా వారు ప్రవర్తిస్తున్నారు.
కనుక మీ నాన్న చెప్పేది మంచిది కాదు, మీరు వెళ్ళబాకండి అని చెప్పి తన పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచుకుందండి. తన పిల్లల్ని దేవునిలో చాలా భద్రంగా పెంచుకుంది. ఆ సంఘటన జరిగిన తర్వాత మనుషులందరూ భయపడిపోతారు. ఎందుకంటే మళ్ళా నెల కలిసిపోయింది, వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయాక. కోరాహు పిల్లల్ని గొప్ప భక్తులు అయిపోయింది. కీర్తనలో కోరాహు కుమారుడు రచించిన కీర్తన చూస్తూ ఉంటాం. వాళ్ళు చాలా శ్రేష్టమైన కీర్తన. అంటే ఎంత భక్తిలో పెరిగారంటే ఆ శ్రమ, ఆ తిరుగుబాటుతనం వారిలో భయముతో కూడిన భక్తి అధికం చేసింది. అందుకనే వాళ్ళు గొప్ప భక్తులు అయ్యారు. సరే, ఇది అయిపోయిన తర్వాత ఏమైనా మారేరా? మారరా. ఇంకా తిరుగుబాటుతనం ఎక్కువైపోయింది మిగిలిన వాళ్ళకి. ఏదో చంపేశారని. అప్పుడు తెగులు వచ్చింది. తెగులు వచ్చి చచ్చిపోతున్నారు కుప్పలు కన్నాను. అప్పుడు దేవుడు చెప్తాడు, మోషే ఆహారాన్ని దోపాత్రం తీసుకుని వాళ్ళు పంపించండి. చచ్చిన వాడికి బ్రతుకులోకి మధ్యకి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పటికి మానమాపు చేయబడి నశించిపోయే వాళ్ళకి జీవించే వాళ్ళకి మధ్యలో మనం వెళ్ళిపోవాలండి. ఆ నాశనం ఆగిపోవాలి, ఆ మరణం ఆగిపోవాలి, ఆ తెగులు ఆగిపోవాలి, ఆ సమస్య ఆగిపోవాలి. మనము మధ్యలోకి వెళ్ళాలి. దూపాన్ని పట్టుకుని దేవుడు కృప చూపించాడు. అప్పుడు సరే, ఇప్పుడు తీరి మీకు సరిపడలేదు, దేవుడు చెప్పిన మాటలు మీకు అర్థం కాలేదు కదా. సరే, దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. దేవుడు చెప్పినట్లుగా చేద్దాం. 12 కర్రలు తీసుకోండి. గోత్రకర్తలు, మీ పేర్లు ఎవరి పేరు, మీ గోత్రలో ఎవరు ముఖ్యం మీకు కావాలనుకుంటాడు వాడి పేరు రాసుకోండి. కానీ లేవి గోత్రం మీద ఎవరి పేరు ఏమన్నారండి? అహరోను పేరు రాయండి. ఈ 12 కర్రలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టమన్నారండి? దేవుని మందసం ఉండే అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు చూద్దాం. సంఖ్యాకాండము 17:8. యెహోవా సన్నిధిలో ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోసే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబం అయినదైన అహరోను కర్ర చిగుర్చినెను. అది చిగుర్చి పువ్వులు పూసి బాదం పండ్లు కలదాయను. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. నిర్జీవములోనికి జీవం వచ్చింది. ఏం లేదండి, కర్రలో జీవం లేదు. కానీ లేవి కర్రలోకి వచ్చిందండి నీలో దేవుడు ఉంటే నీలోకి ఏమొస్తుంది? జీవం వస్తుంది. నీ ఆత్మలో దేవుడు ఉంటే నీలోకి జీవం వస్తుంది. ఆ జీవము చిగురుస్తుంది. ఆ జీవము పువ్వులు పోస్తుంది. ఆ జీవము పరాగిస్తుంది. కనుక జీవము మనలోకి రావాలి. నెంబర్ 3, నిర్గమకాండము 40వ అధ్యాయం. నిబంధన పలకం. మోషే దేవుడు చెప్పిన మాట చొప్పున సంవత్సరంలో జరిగించాడు. 20వ వచనం చొప్పున చూడండి. 40వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాస్త్రములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోతకలను దూర్చి దాని మీద కరుణాపీఠం ఉంచాను. మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెర వేసి సాక్ష్యపు మందసమును కప్పాను. ఎక్కడి నుంచండి? తీసుకొచ్చండి. ఆయన గుడారం మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమును ఈ దాంట్లో పెట్టి ఇప్పుడు మోసుకెళ్ళాలి. ఇశ్రాయేలు ప్రయాణంలో దీన్ని మోసుకెళ్ళడానికి ఆయన ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పాటు చేశాడు. వారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు దాన్ని ముట్టుకోకూడదు. మిగిలిన వస్తువులు కనుక బండిచ్చాడు, మందసానికి మాత్రము బండలేదు. ఎందుకంటే మందసం మోసేవారు ప్రతిష్ఠించబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, ప్రభుకి ఆయన చిత్తానుసారంగా జీవించేవారు ఆయన కావాలి. మనం ఈ సంఖ్యాకాండంలో చూస్తున్నాం.
ఈ పాఠం మనం చదివినప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని క్రమంగా పఠించని కారణాన్ని బట్టి అక్కడ ఎద్దు కాలి జారినప్పుడు మందస్సము జారిందని ఉజ్జా పట్టుకున్నప్పుడు చనిపోయాడు. కారణం ఏంటి అని అంటే 9 కహాతీయులకు ఇవ్వబడలేదు, ఏదైనా పరిశుద్ధ స్థలపు సేవ వారిది తమ భుజముల మీద మోయుటయే వారి పని కనుక వారికి వాహనములు ఇవ్వబడలేదు. ఇప్పుడు మందస్సాన్ని ఏం చేయాలన్నమాట అండి? మొయ్యాలి. మందస్సాన్ని మొయ్యాలి అంటే అతి పరిశుద్ధ స్థలముగా నీ హృదయం ఉన్నప్పుడు ఈ పరిచర్యను సేవకులు ఏం చేయాలన్నమాట అండి? మొయ్యాలి. దేవుని పరిచర్యలో ఇది పవిత్రముగా పరిశుద్ధంగా మనం పవిత్రంగా ఉండాలి, మనం ప్రతిష్ఠించుకోవాలి. మన లోపల ఉండే పరిశుద్ధాత్మ మనలను నడిపించినట్లుగా మనము పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి పవిత్రమైన హృదయం కలవారమై ఉండాలి. దీనిలో ఏముండాలన్నమాట అండి? దేవుని యొక్క వాక్యము మన తర్వాత చిగురించిన జీవం మనలో ఉన్నప్పుడు మనము చిగురించే వారుగా ఉంటాం. నిబంధన పలకలు ధర్మశాస్త్రం. నిబంధన పలకలు ఏంటండి? పదార్థాలు ధర్మశాస్త్రం. ఇది కలిగి మనము ఇప్పుడు ఈయన్ని మోసుకుంటూ మనము మన యొక్క యాత్రలో సాగాం. అప్పుడు దేవుడు వాగ్దాన దేశమే వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది. ఆయన హెబ్రీ 4:2 చదువుతాం. ఎందుకంటే వీరు కలిసి అలాగూ పవిత్రంగా పరిశుద్ధంగా ఉండలేదు కనుక వారి యొక్క జీవితంలో వారు ఓడిపోయి అనేక మంది రాలిపోయారు. ఎందుకంటే పవిత్రంగా ఆయన మాట విని జీవించని కారణాన్ని బట్టి. కనుక మన జీవితంలో మనం పరిశుద్ధులుగా దేవుని కొరకు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృప మనకి తోడుగా ఉంచును కాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు. ఈ గుడారము పైన కనబడేది, లోపల ఒక గుడారం ఉన్నది, అతి పరిశుద్ధమైనది. మేము పరిశుద్ధులుగా ఉండాలి. మా ఆత్మీయ జీవితము అతి పరిశుద్ధ జీవితము కలిగి ఉండాలి. అప్పుడు దానిలో మీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది, అనేకులను బ్రతికిస్తుంది. ప్రభువా, ఈ వాక్యం మమ్మల్ని చిగురింప చేస్తుంది, అనేకులను చిగురింప చేయడానికి మా వంతుగా మేము ప్రయాసపడుతున్న పరిచర్య దీవెనకరంగా ఉంటుంది. ధర్మశాస్త్రము కలిగి మీ మాటకు విధేయులమై మీకు లోబడి మీరు చెప్పినట్లుగా నడుచుకోవడానికి మీ పరిశుద్ధాత్మ సహాయము సన్నిధి మాతో ఉంచి మాలో ఉండి మమ్మల్ని నడిపించే మా రక్షకుడా, మా విమోచకుడా, మా యేసు, మీ బంగారు పాదములకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నాయన, మమ్మల్ని విమోచించడం కొరకే మీరు మీ యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని చిందించి పాపముగా నీకు ఆయాస్కరంగా జీవిస్తున్న ఈ లోకములో ఉండే మమ్మల్ని అందరినీ మీరు ప్రభువా మీ ప్రేమతో మమ్మల్ని క్షమించి రక్షించుకుని మీ మార్గంలోకి నడిపించారు. ఆ మార్గం నుండి తప్పిపోకుండా అంతం వరకు నమ్మకముగా ఉండటకు సహాయం చేయండి. నిన్ను ప్రేమించి వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, నిన్ను ప్రేమించి వాక్యం వినే బిడ్డలను ప్రభువా మీరు కరుణించి పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కళంకులుగా, నికృష్టులుగా శ్రేష్టమైన భక్తి మార్గంలో సాగటకు సహాయం చేయండి. సంఘాలను, సేవకులను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ కాపుదల, భద్రత, క్షేమించి పరిశుద్ధతలోంచి అతి పరిశుద్ధతలోనికి మమ్మల్ని నడిపించి మీరే మహిమ పొందమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.